దేవా ఈ ప్రాణం నీది నాది కాదని ఎరిగి ఉందామా? ఎప్పటికైనా ఈ ప్రాణం నీకు ఇవ్వాలి, మన్నైనది వెనుకటి వాళ్ళ మన్ను కావాలి. నా ఆత్మ నీది ప్రభువా. ఈ దేహంలో నువ్వు పెట్టిన దీపం తండ్రి, ఈ దీపాన్ని నీ ఎద్దుకు నేను చేర్చాలి, ఇది నా బాధ్యత. నువ్వు గుంజుకునేదాకా నేను రోజు అనే సిద్ధపాటు మనకుందా? నువ్వు రేళ్ళు నిండిన అవ్వా తాత దేవుడు పిలుస్తున్నాడంటే చర్చి ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. నీ పేరు చూసినంత పోతా అంటాడు. నీ పేరు పాడుగా నేను పెళ్లి చూస్తే ఎంతమంది మజ్జిగ తాగి మెల్లి పిలుపు కొరకు కనిపెట్టుకొని ఉండటమే కదా. ప్రాణం నీవిచ్చిన ఆత్మ నీకు ఇస్తున్నానని చెప్పగలిగే సిద్ధపాటు కావాలని మరి ఏడు తర్వాత గుండు కొట్టుకున్నాం మనకు చర్చి కాడ గుండు కొట్టుకున్నాం మనకు గుర్తుండదా? క్షమాపణ విజ్ఞాపన జ్ఞాపకం చేస్తున్నది. రెండవ మాట పశ్చాత్తాపం పరదేశుని జ్ఞాపకం చేస్తున్నది. మూడవ మాట ఆదరణ, తల్లికి కుమారుడు ఆదరణ, కుమారుడికి తల్లి ఆదరణ. ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రులను సన్మానించగల తల్లికి అమ్మా ఇదిగో నీకు ఒక కుమారుడు ఆదరణని సేవ. ఇక్కడ మజ్జిగ పోస్తారు చూడండి ఫ్రెండ్స్. లేదా బాధ్యత ఈరోజు మనకు అప్పగింపబడుతుంది. ఈ సంఘం అనే తల్లిని దేవుడు మన చేతుల్లో పెడుతున్నాడు. ఈ సేవ అక్కడ మస్తు ముంగల పోషిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు నేర్పించారు. నాలుగవ మాట విడిచాడు, తండ్రికైనా దూరమయ్యాడు. మనల్ని విడువలేదు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని విడువని అనుభవాన్ని దేవుడు మనకున్నాడు. ఆ శత్రులు అన్నారు, ఒకవేళ మా తండ్రి మనల్ని రక్షించే సమర్థుడి ఒకవేళ రక్షించకపోయినను రాజా నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు. ఎందుకంటే మేము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని విడువని ఎడబాయడండి మనతో ఉంటాడు. ఐదవ మాట మనకు శరీర వ్యాధిని ఎన్ని అనుభవించిన ఆయన తప్పికొన్న ఆకలి ఉన్న మనకు జీవజల వేటగా మనకున్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్లు తాగితే మన కడుపులో ఏమైతే అంటే జీవజల మూటగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం. అదే సమాధానం, శాంతి, నక్షణానందం. ప్రియులారా, ఆరవ మాట సమాప్తం చేశాడు. అనగా ఏ దిన పని ఆ దినం చేయమన్నాడు. రేపటి గురించి చింత మనకు వద్దన్నాడు. మనమేమో 5 పెండింగ్ ఫైలు జమ చేసి పెడతాం కదా. ఇవాళ రేపు రేపంటే అన్ని ఒక దగ్గర కుప్ప అయిపోతే అది రాదుగా. కాబట్టి అనుదిన ఆహారం ప్రార్థన చేయాలా, అనుదిన ప్రార్థన ముగించాలి. ప్రశాంతంగా మళ్ళీ ప్రార్థన. 7 పరిపూర్ణమైన సంఖ్య అన్ని పరిపూర్ణం చేసి దేవునికి తన ప్రాణం అప్పగించుకున్నాడు. ఇక ఆ తర్వాత శిలువ మీద దింపబడి సమాధిలో ఉంచబడి, ఆ సమాధి అరిమత యోసేపు ఆ సమాధిలో ఉంచబడి తిరిగి లేవడం అనగా రేపు ఎల్లుండి ధ్యానాలను మనం చూస్తాం. మీ అందరికీ అడ్వాన్స్ గా మరి గుడ్ ఫ్రైడేతో పాటు ఈస్టర్ శుభములు కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సప్త సూక్తుల తాళములను తన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, నీ పాదములకు వందనాలు ప్రభా. ఇంతమట్టుకు సిల్వలో కలిగిన 7 మాటలను నా తండ్రి మేము విని ఉన్నాం. అవన్నిటినీ మా జీవితంలో అనుసరించుటకు నీ కృప, నీ సహాయం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ గంభీరమైన ఆరాధనలో ఇంతమట్టుకు నీవు మనకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మన పరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. మా అందరినీ అక్కడ నాకై చీల్చబడ్డాయో నాయనంత మగమ. ఈ సంగీతం పాడుతుండగా మనమందరం లేచి నిలబడుతుండగా ఈ సంగీతం పాడుతున్నప్పుడు